ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తుంది. ప్రజల సంక్షేమం కోసం వినూత్నమైన స్కీమ్స్ ను అందుబాటులో ఉంచింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా మంది ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతూ ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ఏపీ వాలంటీర్ వ్యవస్థ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. గ్రామ వాలంటీర్ సిస్టమ్ లక్ష్యం విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్యమైన కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ ఇంటికి వద్దకే చేరవేయడం వీటి పని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలందరూ సులభంగానే ప్రభుత్వ సర్వీసులు పొందడం విలువైంది. ఇక సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందొచ్చు. తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లలో దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను జగన్ నిజం చేశారని చెప్పుకోవచ్చు. పౌరులకు కలిగే లాభాలు, ప్రజల ఇంటి వద్దకే పాలన సేవలను అందించడం అనేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం. పథకం అమలు వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపడం. 72 గంటల్లో ప్రజలకు పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మధ్యలో వాలంటీర్లను వారధిగా పనిచేస్తారు. గ్రామ సచివాలయాలతో అనుసంధానమై విధులు నిర్వహిస్తారు. ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలను కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే వీరికి సర్వీసులు అందిస్తారు. ప్రతి వాలంటీర్కు గుర్తింపు కార్డులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి నెలకు 5,000 భత్యం లభిస్తుంది. గ్రామ వాలంటీర్లు అర్హతలు. గ్రామ వాలంటీర్ అవ్వాలని భావిస్తే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం రండి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తుండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా అన్ని మాన పరీక్షను పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణులైనా ఉన్న సరిపోతుంది. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అయితే దీనికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉంటే సరిపోతుంది. కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. 1960 బోయింగ్ 707 ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మొదటి జెట్ విమానం. 1997 శ్రీ ఇంద్రకుమార్ గుజ్రాల్ భారతదేశ 12వ ప్రధానమంత్రి అయ్యారు. 2011 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉపగ్రహ ప్రయోగ వాహనం PSLV విజయవంతంగా 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చింది. 1999 హెల్ముట్ కోల్ మాజీ జర్మన్ ఛాన్సలర్ అమెరికన్ అత్యున్నత పౌర గౌరవం ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ను పొందారు. 2008 ఫెర్నాండోలో లూగో 61 సంవత్సరాల్లో మొదటి నాన్ కొలరాడో పార్టీ అభ్యర్థి అయ్యాడు. 2008 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 రోజులు గడిపిన తర్వాత మొదటి దక్షిణ కొరియా వ్యోమగామి ఈసోయోను సురక్షితంగా భూమికి తిరిగి వచ్చాడు. 2010 మెక్సికోలోని గల్ఫ్లో తయారు చేయబడిన ఆయిల్ రిగ్ డీప్ వాటర్ పెట్రోలియం పరిశ్రమలో అతిపెద్ద సముద్ర చమురు లీకేజీపై పేలుడుకు కారణమైంది. 2011 నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో 16 ఏప్రిల్ 2011 జరిగాయి. విజేత అధ్యక్షుడు గుడ్ లక్ జోనథన్ ను ప్రకటించారు. 2011 చైనా 2 ప్రధాన మానవ హక్కులు న్యాయవాదులు లియు షియా యువాన్, జియాంగ్ టియాన్ పాంగ్లను విడుదల చేసింది. 2012 డిస్నీ స్టూడియోస్ ప్రెసిడెంట్ రిచ్ రాస్ పదవిని అంగీకరించిన తర్వాత 3 సంవత్సరాల కంటే తక్కువ తర్వాత రాజీనామా చేశారు. 2012 ఈజిప్ట్లో కొనసాగుతున్న సైనిక పాలనకు వ్యతిరేకంగా తెహరీర్ వర్ణన్లో వేలాది మంది ప్రదర్శనలు ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. 2014 నుంచి 2019 విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అతను ఇండియా టుడే నుండి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలేనియం, ది ఎకనామిక్ టైమ్స్ నుండి బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఐసియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. ఈయన చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20న జన్మించారు. ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.
బబితా శివదాసాని కపూర్ హిందీ భాషా చిత్రాల్లో నటించిన భారతీయ రిటైర్డ్ నటి. ఆమెను బబిత అని కూడా పిలుస్తారు. నటుడి హరి శివదాసాని కుమార్తె. ఆమె తన సమకాలీని నటి సాధన శివదాసానికి కజిన్. ఆమె తొలి చిత్రం విజయవంతమైన డ్రామా 10 लाख 1966, కానీ అది రాజేష్ ఖన్నా సరసన నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ రాజ్ 1967 ఆమె గుర్తింపు తెచ్చిపెట్టింది. 1966 నుండి 1973 వరకు ఆమె బాక్స్ ఆఫీస్ విజయాలు 10 लाख 1966, ఫర్జ్ 1967, హసీనా మాన్ జాయేగి కిస్మత్ 2 1968లో, ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి 1969, डोली 1969, कब क्यों और कहां 1970, कल आज और कल 1971, बॉर्न फुल 1971 వంటి 19 చిత్రాల్లో ప్రధాన కథానాయికగా నటించింది. బబితా హరి శివదాసాని 1947 ఏప్రిల్ 20న సింధ్, పాకిస్తాన్లో జన్మించారు. మమతా కుల్కర్ని భారతీయ చలనచిత్ర నటి. ఈమె బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. ఈమె వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, బాజీ తదితర హిందీ సినిమాల్లో నటించడం ద్వారా పేరు సంపాదించింది. ఈమె మిథున్ చక్రవర్తి, అజయ్ దేవ్గన్, బాబీ డియోల్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, సల్మాన్ ఖాన్, గోవిందా, అనిల్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్, మోహన్ బాబు మొదలైన హీరోల సరసన నటించింది. మమతా కుల్కర్ని 1972 ఏప్రిల్ 20న ముంబైలో జన్మించారు. అంజలా జావేరి బ్రిటిష్ మాజీ నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు హిందీ భాషా చిత్రాలతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కొన్ని చిత్రాల్లో కనిపించింది. జావేరి పోర్ట్స్మౌత్లోని గుజరాతీ కుటుంబంలో ఏప్రిల్ 20, 1972న జన్మించారు. తెలుగులో చూడాలని ఉంది చిత్రంలో చిరంజీవి సరసన నటించింది. టాలీవుడ్ సినిమాల్లో మంచి విజయాన్ని సాధించింది. వెంకటేష్ సరసన ప్రేమించుకుందాం రా సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా టాలీవుడ్కి పరిచయమైన ఆమె దేవి పుత్రుల్లో మళ్ళీ అతనితో స్క్రీన్ షేర్ చేసుకుంది. రాజీవ్ మీనన్ భారతీయ ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన భారతీయ చలనచిత్ర నిర్మాత. మణిరత్నం యొక్క తమిళ డ్రామా బొంబాయి 1995తో చలనచిత్ర సినిమాటోగ్రాఫర్గా తన పురోగతిని సాధించిన తర్వాత మీనన్ గురు 2007, కడల్ 2013తో సహా ఇతర ప్రాజెక్టులలో రత్నంతో కలిసి పనిచేయడం కొనసాగించారు. అతను విమర్శకులు ప్రశంసలు పొందిన 2 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మిన్ సార్ కనపు 1997 మరియు కందుకొండెన్ 2007 2 చిత్రానికి ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రాజీవ్ మీనన్ ఏప్రిల్ 20, 1963న కేరళలోని కొచ్చిన్లో మలయాళం మాట్లాడే కుటుంబంలో జన్మించారు.